హలో గాయ్స్, జూడియోకి వచ్చినాం. నాకు చెప్పలు కావాలని ఏమైనా షాపింగ్ ఇంకా డ్రెస్సులు అయినా చెప్పల్స్ అయినా కొందామని జూడియోకి వచ్చినాం. చూడండి వెళ్తుంది. మేడం జుడియోకి వచ్చింది. ఇక జుడియోకి వచ్చింది, ఏమేమో చూస్తుంది. నాకైతే భయం అవుతుంది. ఏమో అన్నీ చూస్తుంది. కావాలనా? కొంచెం కొంచెం కొట్టుకో, ఉన్నదంత ఇక్కడనే కథం చేసేటట్టున్నావు. ఏమో చూస్తుంది. ఎంతో కొనుక్కోవడానికి వచ్చినావు నాకు తెలుసు, కానీ ఏమేమో తీసుకుంటుంది. కింద ఇక ఇక్కడ ఏం నచ్చలే, పైకి వెళ్తున్నాం. మా రిషి బాబుకి చీటికి ఏమైనా నచ్చుతుందో లేదా. చెప్పలు అయితే నా సైజు ఏం లేదండి. అన్న కాలు కావి సెట్ కూడా కాదు. ఏమైనా అందం కాలు ఉంటే మంచిగా ఉంటుంది కదా. నా కాలు ఏమైనా అందం లేదు, అందం లేదు. చూడండి, ఈయన కూడా ఏమైనా సుత్త డ్రెస్సులు ప్యాంట్లు మా రిషి బాబుకు కూడా ఓకేనా. చూడండి ఇక్కడ కూడా ఏమో అంటే నచ్చి సైజ్ అంటే క్లాత్ అంత నచ్చలేదు ఎందుకో. నా చాయిస్ ఎట్లా ఉన్నదో ఏందో ఏం నచ్చదు సరిగా. కానీ ఈ జోకర్ ఎట్లా నచ్చిందో, ఈ జోకర్ ఎట్లా నచ్చిందో నాకు ఏం నచ్చుతుంది. ఏదైనా రాసి పెట్టి ఉండాలి. ఎవరు రాసి పెట్టుంటే ఎస్టర్డే ఎంత ఏడిపించిండు. సేమ్ తో ఫీలింగ్ నాది కూడా. చూసిన ఎస్టర్డే ఎంత ఏడిపించిండు చూసిరా మీరు. లొల్లి పెడతాడు నాతోటి. పోవాట మీ ఇంటికి పో అంటాను, నీ మమ్మీ దగ్గర పో అంటాడు. చూసిరా ఎట్లా ఉంటుందా. ఈయన కోసం అందరికి వదిలేసి వచ్చినా కదా, మళ్ళీ పో అంటాను. బాబు మీ ఇంటికి పో అంటాను. నువ్వు చేయబట్టి వాళ్ళు నాకు పట్టించుకుంటలేరు, నువ్వేమో పో అంటావా వాళ్ళ దగ్గర? చెప్పు ఆన్సర్ మీ. అన్నిట్లో ఇగో కూర అనుకునేటప్పుడు అన్నీ ఉండాలి. పసుపు ఉండాలి, కూర ఉండాలి, కూరగాయలు ఉండాలి, ఉప్పు ఉండాలి, కారం. జీవితం సంసారం అంటే కూడా అంతే. సుఖాలు ఉండాలి, దుఃఖాలు ఉండాలి. అట్లాంటప్పుడు లైఫ్ బాగుంటుంది. ఓకేనా? ఓకే గాయస్, వేరే కాడికి పోతున్నాం. ఇక నచ్చలే, నాకేం నచ్చలే. దీనికి ఏమైనా నచ్చిందో లేదో కానీ నాకైతే నచ్చలే. చూపిస్తా. ఓకే, మన మిడిల్ క్లాస్ షాప్స్కి వెళ్ళాలి. జుడియోలో నాకు ఏం నచ్చలేదు. అంటే ఈయన ఏమైనా తీసుకుంటాను కానీ నాకే నచ్చలాడా. అంటే బయట డ్రెస్సెస్ రేట్ ఉంటుందా, డబల్ ట్రిబల్ ఉంది, కానీ ఆ క్లాత్ కూడా నాకు నచ్చలేదు. మనకు ఏదైనా పెళ్ళి ముందు ఏదైనా కొనుక్కున్నాం పెద్ద పెద్ద షాప్లో, కానీ ఇప్పుడు ఏంటో ఏం కొన్న బుద్ధి అవుతుందో. ఈయనకు కష్టం పెట్ట బుద్ధి అవుతుందో, ఏం కొన్న బుద్ధి అవుతుందో. ఏమైనా మన లేవర్ చూడాలి. షాపింగ్ తర్వాత చేద్దాం. ఇక ఫస్ట్ ఆడ దర్శనం చేశాక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇడ గడియారం సైడ్. ఓకేనా? బొట్టు లైన్ ఉంది బాగా. చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ లైన్ ఉంది బాగా. వెళ్తున్నాం దర్శనం. చూడండి, దగ్గర వచ్చినాం టెంపుల్. బాగా రష్ ఉన్నది.
దర్శనం అయిపోయింది. ఇప్పుడు భోజనం చేయాలి. భోజనం టైం పడుతుంది. ఆమె నాకు సరిగ్గా వీడియో చేయని అంటే అట్లా అలౌడ్ ఉండదు కదా. నేనే ఏదో వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ సగం వచ్చింది. వెయిట్ చేద్దామా, పోదామా షాపింగ్? అన్నీ రెడీ ఉంది, తినేసి వెళ్దాం. అంటే టైం పడుతుంది, 12:01 దర్శనం అయిపోయింది. ఇక ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్, మున్సిపల్ ఏరియా కదా, మున్సిపల్ ఇది మున్సిపల్. ఇక్కడ వెయిటింగ్. భోజనం చేసి వెళ్తాం. వచ్చినాం కదా, ప్రసాదం తీసుకుంటే బెటర్ కదా, అందుకే ఇక వెయిటింగ్ చేస్తున్నాం. మీరు కూడా ఎవరెవరు కరీంనగర్లో ఉన్నారు వాళ్ళు కూడా రండి. ఇంకా 10 days ఉంది. ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసి ప్రసాదం తీసుకొని వెళ్ళండి. ఓకేనా? గోవింద గోవింద. ఫుడ్ పెడతారు ఇక. ఇప్పుడు దాడినాలు అయితేనే ఫుడ్ పెడతారు. ఫుల్ జనం ఉంది. ముందుకు వస్తారు వీళ్ళంతా. దండం పెట్టుర్రి పెట్టరమ్మా, దండం పెట్టుర్రి చూడరు కథ. ఇది చూడండి, మొత్తం ఉల్టా. ఇంత క్రౌడ్ జనాభా మొత్తం ఉల్టా పల్టా వేసుకుంటున్నారు. ఇదంతా ఏంది పరిస్థితి? దైవ దర్శనానికి వచ్చి అంతా మీద కర్రీలు కూరగాయలు ఇవంతా వేసుకుంటారు. ఏంది వాళ్ళు ఆయన పెద్ద మనిషి ఇటు ఫ్రీగా ఉన్నాయని అటు తీసుకుపోయి పెట్టిండు ఈ మనిషి. ఇలా అందరూ సప్లై కూకున్నారు సేవా కార్యక్రమం. చూడండి మొత్తం వాళ్ళే ఉన్నది. ఇదంతా ఓపెన్ ప్లేసే ఉన్నది. చూడండి ఇది అంతా సైలెంట్గా నీట్గా వచ్చి కోరుకోవడానికి ఏం ఇబ్బంది అట ఇలా అంతా చెప్తున్నారు. ఇదేంది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇగో విధ్వంసం. ఆడవాళ్ళు అసలు భోజనాల కాడ రెచ్చిపోయి రాకల మంటతోటి ఒక్కరు కూడా వినట్లేదు. చూడండి మీదనే పడుతున్నారు. ఒకరి ప్లేట్ ఒకరు తీరు మారైంది. చూడండి బాగా క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇది ఒక్కటే సైడ్ మొత్తం కలకలాడతారు. అయితే ఇక కూర్చున్నాం రిలాక్స్గా. కూర్చొని అన్నం తింటాను. మా మేడం కాళ్ళు నొప్పుతున్నాయి. ఎట్లుంది వెంకటేశ్వర స్వామి దర్శనం? గోవిందా గోవిందాను గట్టిగాను తింటాను కదా గోవిందా. తిన్నాం ఇక ఇంటికి వెళ్తున్నాం. అయినా ఎంత రష్ ఉన్నది చూడండి. అక్కడ చూపిస్తాను. అమ్మ లైన్ కదలాలండి దయచేసి. లైన్ కదలాలా?